Welcome everybody, it's Nagaraj. I'm back again with a new video. So hope people are good and awesome. So guys, the vlog of the day. మన లోకి బ్రో అయితే బైక్ తీసుకున్న విషయం తెలిసిందే కదా. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే వీడియో అయితే నేనైతే డెలివరీ వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో మీరైతే అక్కడికి వెళ్ళి లింక్ క్లిక్ చేసి మీరైతే అక్కడైతే చూడండి అనమాట వీడియోని అయితే. ఇలా ఉన్న హైదరాబాద్లో ఉన్న యమహా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మొన్ననే బైక్ రిజిస్ట్రేషన్ కూడా అయితే అయిపోయింది అనమాట. సో యాక్చువల్లీ మనోళ్ళు అయితే నిన్న ఎక్కడికి వైజాగ్ కాలనీకి అయితే వెళ్ళారు అనమాట. సో బీచ్కి. సో అక్కడైతే మన బండి డ్యామేజ్ తీసుకొని వచ్చిండు. అంటే పెద్ద డ్యామేజ్ అయితే ఏం కాలేదు, జస్ట్ క్లచ్ ఇది ఉంటుంది కదా, క్లచ్. సో క్లచ్ వెనకాల అది ఉంటుంది కదా, మీన్ ఇది. సో అదైతే విరిగిపోయింది అనమాట. సో ఇక షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం, దానికి ఎంతైతే తెలియదు. అండ్ అది కూడా అయితే చూడాలి. ఇక మనం డిస్ప్లే చూపిస్తాం చూడండి ఎంత తిరిగిండు నిన్నటితోటి. 1187 1187 కిలోమీటర్స్ అయితే తిరిగిండు ప్రస్తుతానికి అయితే. సో అండ్ షోరూంలోకి అయితే వీడియో అయితే లేదనమాట, ఎలా అయితే లేదనమాట. సో చెప్పారు వీడియో తీసుకొచ్చా అంటే లేదు బ్రో అని చెప్పారు. సో సరే అనేసి ఉన్నాం. సో మీకైతే నేనైతే ఇంకా తర్వాత చెప్తాను అనమాట. సో ఆఫ్టర్ సర్వీస్ మనకైతే బిల్ వస్తుంది కదా. సో దేనికి ఎంత బిల్ వేసారు, దేనికి ఎంత అయింది అనేది మీకైతే డీటెయిల్గా అయితే నేనైతే చెప్తాను అనమాట. సో ప్రజెంట్ అయితే ఇందులో షోరూంలో అయితే పవర్ అయితే లేదు గాయస్. అండ్ మేమైతే బయటకు అయితే వచ్చినాం. సూర్యగాని ఫోన్ చేసి అండ్ సూర్యగాడు అయితే వస్తున్నాం అనమాట. ఇప్పుడైతే చెల్లి 1184 కిలోమీటర్స్ కదరా తిప్పింది. సో ఎంత అయింది బిల్, ఎంత అయింది? 1550 రూపీస్ పడింది. సో కూలెంట్ ఆయిల్ చేంజ్ చేస్తాను 150 ఏదో చెప్పిండు. ఇక ఏమో 3-4 వేసిండు. తర్వాత ఏమో వేసిండు ఫ్రీ సర్వీస్, మళ్ళీ ఫ్రీ సర్వీస్ అంట 1500కి. జనరల్ సర్వీస్ ఎంత అవుతుందిరా? 8,000 తీసుకుంటాడు అప్పుడు. జనరల్ సర్వీస్ 8,000 ఉంటుందో, ఇప్పుడైతే 1550 అంట ఫస్ట్ సర్వీస్కి. సో చూద్దాం ఇంకా తర్వాత అయితే పవర్ వచ్చినాక కాల్ చేస్తా అన్నారు వాళ్ళైతే. సో పవర్ వచ్చినాక మనమైతే వచ్చి సో అప్పుడైతే ఎలా అవుతుంది ఏందనేది మనం అప్పుడైతే చూద్దాం. సో వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ఈవినింగ్ వరకు అయితే అంట. సో వాళ్ళైతే ఈవినింగ్ 4కి వచ్చి రమ్మన్నది. ఈవినింగ్ 4కి అయితే రమ్మని చెప్పారు మాకైతే. సో అంతకుముందు కాల్ చేస్తామని చెప్పారు సర్వీస్ చేసేటప్పుడైతే. సో మేమే చేయమన్నాం సర్వీస్ చేసేటప్పుడు మేము వస్తాం, మాకైతే కాల్ చేయండి అని చెప్తే సరే రండి చేస్తాం మేమని చెప్పారు. సర్వీస్కి ఇచ్చి అట్లా బట్టి నడుచుకుంటే అయితే పోతున్నాం రోడ్డు మీద. ఇన్ని బాధలు వచ్చారా బండ్లు లేక. మన ముందే గ్లామర్ ఖరాబ్ అవుతుంది, మన ఉంది ముందే హ్యాండ్సమ్ గాయ్ మా దాంట్లో మా గ్యాంగ్లో వాడే. మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ కామెంట్ చేసిన అనమాట వీడియోలో ఫస్ట్ బైక్ డెలివరీ తీసుకున్నప్పుడు. సో ఏమని చెప్పారంటే బ్రో ఫస్ట్ సర్వీస్ వీడియో అయితే డెఫినెట్గా చెప్పు మర్చిపోకు బ్రో అని డెలివరీ వీడియో కింద అయితే ఉన్నాయన్నమాట కామెంట్స్. సో సరే అని ఇక అప్పటి నుంచే ఏదో ఎక్స్పెక్ట్ చేసిన, నేను ఏదో పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. మంచిగా ఫస్ట్ సర్వీస్కి మంచి బ్లాగ్ తీయాలి, ఇక అంతా ఊహించేసుకున్నా ఇట్లా తీయాలి బ్లాగ్ అని ఫస్ట్ సర్వీస్కి. ఇప్పుడు యాక్చువల్లీ ఏమైందనంటే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అని అంటారు కదా. సో అదైతే అయిందనమాట. ఎక్స్పోర్ట్ చేస్తే మొత్తం ఏమైందిరా డొల్లా. బడీస్ మన బైక్ అయితే వాష్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడే మనం అయితే ఇంటికి అయితే వచ్చినాం అనమాట. పొద్దుగాల 9కి పోతే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా బయటకు వచ్చింది. హాఫ్ అన్ అవర్ 1 అవర్ బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చినాం అనమాట ఇల్లు అయితే. సో మనకైతే బిల్ పేపర్ ఏడు ఉంది. సో మనకైతే టోటల్గా 1237 రూపీస్ అయితే పడింది అనమాట. సో దేనికి కింద వేసారో అయితే చూపిస్తా చూడండి. ఇప్పుడైతే మీకైతే చూస్తున్నారు కదా, ఇవి అనమాట, ఇవి 4 ఇవి 5. సో వాటి మొత్తానికి మనకైతే బిల్ అయితే ఇక్కడ 1237 రూపీస్. సో బిల్లు మొత్తం అయితే 1237 రూపీస్ అయితే అయిందనమాట ఇప్పుడే. అండ్ ఫస్ట్ సర్వీస్ అయితే ఓకే, ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం జరగలేదు, అంటే వీడియో తీయలేదు కదా. సో అట్లా అనమాట. సర్వీస్ తర్వాత మనకైతే చైన్ లూప్ చేసుకోవడానికి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మనం ఎప్పుడు చైన్ లూప్ అది చేసుకోవాలన్నమాట మన వెహికల్కి అయితే. సో దానికైతే ఇచ్చారు, ఒకటే ఇచ్చారా
సో ఇదొకటి ఇచ్చారనమాట, యమా లూబ్ అని ఒకటి ఇచ్చారు, ఇంకోటి సో రెండు ఉన్నాయి, ఆన్ రోడ్ చైన్ లూబ్ అండ్ చైన్ క్లీన్ ఒకటి అండ్ చైన్ లూబ్ రెండు ఇచ్చారనమాట, చైన్ క్లీన్ అండ్ చైన్ లూబ్ ఆ రెండు అయితే ఇచ్చారనమాట స్ప్రేస్ అయితే. ఇంకా బ్రో అంతే ఇక మనోడైతే ఇక బండికి మేము తూడ్చడానికి అయితే కర్చీఫ్ అయితే కొన్నాడు ఇప్పుడే. ఒకసారి వెహికల్ అయితే ఆ స్ప్రే కొట్టి ఆ చైన్ లూబ్ అంతా అయినాక ఒకసారి చూడండి ఎట్లా అయిందో వీల్ అయితే చూస్తున్నారు కదా. మళ్ళీ ఇక ఇంటికి వెళ్ళి ఆ చైన్ లూబ్ అంతా క్లీన్ చేసుకోవాలి నీట్గా అయితే. వాడైతే ఫుల్గా మనకు క్లచ్ కూడా చేంజ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి 160 రూపీస్ అయితే పడుతుంది మనకైతే. సో వెహికల్ మనకు వాష్ తర్వాత వాళ్ళు స్ప్రే కొడతారనమాట, సో కొట్టించుకోకండి, ఎందుకంటే అది కొట్టడం వల్ల జెల్ లాగా ఫామ్ అయ్యి అండ్ ఫింగర్ ప్రింట్స్ అయితే పడుతున్నాయి. సో జస్ట్ క్లీన్ అయితే చేయించుకోండి, వాళ్ళ నాప్కిన్తో అయితే వాళ్ళే క్లీన్ చేస్తారనమాట. సో ఆ వీడియో అయితే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా గైస్. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. ఇఫ్ యాక్చువల్లీ డిడ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ నాగరాజ్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు గైస్, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.